హాయ్ ఫ్రెండ్స్, స్టార్మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని ఒక ఎంటర్టైన్మెంట్ షో అయితే స్టార్ట్ అయింది. అందులో సౌమ్య గారు, ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ సౌమ్య గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈ షో గురించి ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ బ్యూటిఫుల్ గార్జియస్ అని ముందే చెప్పేసి అలా మేకప్ వేసుకున్నాను కాబట్టి మీకు బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మేకప్ తీసేస్తే గార్జియస్ కాదు, హారిబుల్ అనిపిస్తుంది. మీరు ఇలా నిజాలు మాట్లాడితే చాలా వైరల్ అయిపోతున్నారండి. అలాగా ఏం వైరల్ ఓకే, కానీ అంటే బ్యాడ్గా కాకుండా ఉంటే చాలా, అంతే. మీ ఛానల్ స్వతంత్ర, అదే ఇక్కడ మనకు లేదు. ఎందుకంటే మీకు స్వతంత్రం, ఇండిపెండెన్స్ ఈ టైంకి రావాలి, ఈ టైంకి మేకప్ వేసుకోవాలి, ఈ టైంకి ఇలాగే కూర్చోవాలి. సో గేమ్ షోలో మనము ఎవరితో ఏం మాట్లాడకూడదు, చాలా స్ట్రిక్ట్గా వెళ్తుంది కాబట్టి మనం ఇలాగే ఉండాలి. ఐస్ మూమెంట్ కూడా ఉండకూడదు. అంటే ఇక్కడ లాక్ అయిపోతావు, ఇక్కడ వచ్చేస్తే అక్కడ స్టూడియో లాక్ అయిపోతే వాళ్ళు స్వతంత్రం ఇచ్చినప్పుడే మనం బయటికి వెళ్ళాలి. వాళ్ళు స్వతంత్రం ఇస్తే మనం బాత్రూమ్ కానీ వెళ్ళాలి. అంటే 20 మెంబర్స్ ఉన్నారు కదా, అందరిని మెయింటైన్ చేయాలంటే అందరూ ఒక ప్లేస్లో ఉండాలి. వాళ్ళు చెప్పినప్పుడు మనం బయట రావాలి. అంతే, అంత స్ట్రిక్ట్గా వెళ్తుంది అని చెప్తున్నా, అంతే. ఈ షో గురించి మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి? షో గురించి చెప్పినప్పుడు పేమెంట్ అడిగాను, పేమెంట్ మంచిగానే ఇస్తారని చెప్పారు. అప్పుడు ఎవరెవరు ఉంటారని అడిగాను, ఇంతమంది ఉంటారని చెప్పారు. స్టార్మా నాకు ఫస్ట్ కొత్తది కదా, అంటే ఎవరు నాకు ఇక్కడ తెలీదు. సో నేను యాజ్ యాంకర్గా చేసి ఇక్కడే అది మంచి ప్రోగ్రామే చేసి ఇక్కడ ఓకేవా కంటెస్టెంట్స్ కానీ ఆలోచించాను. తర్వాత ఓకే, ఎందుకంటే అందరూ ఒక మంచి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండేవాడు. మూవీ చేసిన వాడు, సీరియల్స్ మెయిన్ లీడ్ హీరోయిన్స్ చేసిన వాడు, యూట్యూబర్స్, యాంకర్స్, బాయ్స్ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ. సో అందరూ మేడం ఎవరు తక్కువ ఉన్న ఆర్టిస్ట్ని పిలవట్లేదు, అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్న మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న పిలుస్తున్నాము. సో మీరు కూడా అందరితో వస్తే ఒక బాండేజ్ వస్తుంది, ప్యాటర్న్ ఎలా ఉంది స్టార్ మాల్ తెలుస్తుంది. తర్వాత మీకు మంచి మంచి ప్రోగ్రామ్స్ మనం ఇస్తామని మన ముఖేష్ గారు చెప్పారు. మీకు ఎక్కువ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అంటే హైపర్ ఆది గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం తాలూకే కదా. ఓ అలాగా, అయ్యో వాళ్ళు డిప్యూటీ సీఎం అంటే నాకేంటి లాభము. వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ కూడా లేదు నాతో, అంటే ఎప్పుడెప్పుడో మెసేజ్ పెడతారు, విషెస్ చెప్తారు అంతే. నేను కూడా అంతే, అంత ఎక్కువ కాంటాక్ట్స్లో ఏం లేదు, ఎప్పుడెప్పుడో మెసేజ్ చేస్తారు అంతే. ఇప్పుడు అక్కడ వదిలేసి ఒక 7-8 మంత్స్ అయిపోయింది కదా, అక్కడే ఎప్పుడెప్పుడో ఎవరు కాల్ చేస్తావు, మీ టీమ్ లీడర్స్ అందరూ కాంటాక్ట్లో ఉన్నారు తప్ప వేరే ఎంత ఎక్కువ క్లోజ్ అలా ఏం లేదు. ఇంకోటి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్, ఈ టైటిల్ విన్నప్పుడు మీకు ఏమైనా అనిపించిందా, గర్ల్స్ని కిలాడీలు చేశారు అట్లా ఏమన్నా? లేదు, అలా ఏం అనిపించలేదు. అంటే నాకు కిరాక్ అంటే ఏంటి కరెక్ట్గా మీనింగ్ తెలీదు, అంటే కొంచెం రెబల్ అనుకుంటాను కిరాక్ అంటే. మేబీ కిలాడీ గర్ల్స్ అంటే నాటీ గర్ల్స్ అంటే చాలా బ్రిలియంట్ అని అనుకుంటున్నాను. డిఫరెంట్గా ఉంది నేమో, కానీ కాన్సెప్ట్ ఏంటంటే చెప్తే ఏం లేదు, గేమ్ షో ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పారు. ముందే ఏం రివీల్ చేయలేదు మనకి, ఏం గేమ్ షో ఉంటాయి ఏముంటాయి ఇక్కడ. ఇప్పుడు కూడా మనకు తెలియదు, షోలు వెళ్ళి హోస్ట్ చెప్పిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఏమేమి ఉంటుంది అని. చాలా సీక్రెట్గా మెన్షన్ చేస్తారు. అంటే ఆల్రెడీ 2-3 ఎపిసోడ్స్ ఆల్రెడీ ప్లే అయిపోయాయి కదా, గేమ్స్ ఆడారు కదా, ఏ గేమ్ మీకు ఈజీగా అనిపించింది? కొన్ని మైండ్ నుంచి ఆడుతున్న గేమ్స్ ఉన్నాయి, కొన్ని స్ట్రెంగ్త్ గేమ్స్ ఉన్నాయి. సో నేను మైండ్ నుంచి గెలిచిన కొన్ని గేమ్స్ ఉన్నాయి, చేసాం మనం, అన్నీ చేసాం అంతే. అంటే మీరు బ్యూటీ విత్ బ్రెయిన్ అనుకోవచ్చు? ఏం లేదు, అలా ఏం లేదండి. అందరూ అక్కడ బ్యూటిఫుల్స్, అందరికీ మైండ్ ఉంది, అందరికీ మంచి మంచి బ్రెయిన్స్ ఉన్నాయి. సో గేమ్ షో అన్నప్పుడు ఫిజికలీ మెంటలీ ఒక గిమిక్ అన్నీ వస్తాయి కదా, అదన్నీ కలిపి ఆడాలి మనం ఇక్కడ. అంటే ఇది పూర్తిగా తెలుగులో జరుగుతుంది. కొన్ని మీకు అర్థం కానప్పుడు మీరు వాటిని ఎలా తీసుకుని ఎలా ఆన్సర్? శ్రీముఖికి మళ్ళీ నాకు ఒక డౌట్ ఉంది, నాకు దీంట్లో ఒక డౌట్ ఉంది అంటున్నాను, చెప్పమ్మా అని నేను ఎన్నిసారి అడిగినా కూడా శ్రీముఖి చెప్పేస్తుంది, ఇది అలా కాదు ఇలా కావాలి. ఇక్కడ మనం వచ్చినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, బ్లైండ్ ఫోర్డ్ చెప్పేటప్పుడు వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్ నీవు వచ్చా అది ఇది ఏనేనో అడుగుతూనే ఉంటాను నేను, నాకు అర్థం కాదు ఒక టైంకి. ఎందుకంటే కంప్లీట్ తెలుగు మాట్లాడితే దాంట్లో కొన్ని వర్డ్స్ తెలియదు, అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ కన్ఫర్మ్ చేసుకుని ఆ గేమ్ గురించి తెలుసుకున్న తర్వాతనే గేమ్ స్టార్ట్ చేస్తారు. శేఖర్ మాస్టర్, అనసూయ వీళ్ళిద్దరు జడ్జెస్గా చేస్తున్నారు, వీళ్ళ గురించి ఏం చెప్తారు? శేఖర్ మాస్టర్ నాకు ఒక షోలో మనము మీట్ అయ్యాము. సార్ చాలా మంచి పర్సన్, అంటే కొంచెం కూడా రూడ్ లేదు, కానీ ఈ గేమ్ షోలో కొంచెం రూడ్గా అంటే మనం అందరినీ కంట్రోల్ చేయాలంటే కొంచెం రగ్గడ్గా బిహేవ్ చేయాలి. అందుకే అది అలా కాదు, మనం బాయ్స్ ఇక్కడ చేశారని చాలా బాయ్స్కి సపోర్టు, ఒక టీచర్ లాగా ఒక ప్రిన్సిపల్ లాగా ఉంటారు. లేదంటే కంట్రోల్ చేయడానికి చాలా కష్టం, అందరూ అరుస్తూనే ఉంటారు, మనం గెలిచామని. ఎక్కడ ఎవరిని కంట్రోల్ చేయాలని తెలియట్లేదు. అనసూయ గారు ఆల్సో చాలా అంటే చాలా లవ్లీగా ఉంటారు, అందరితో కలిసి మాట్లాడతారు, అందరికీ సపోర్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ గర్ల్స్కి చాలా సపోర్ట్ చేస్తారు. మీరు ఇలా ఆడండి మనమే గెలవాలి అంటే సీరియస్గా జరుగుతుంది కాంపిటీషన్స్ ఇక్కడ బాయ్స్లో గర్ల్స్లో మధ్యమే. సో మనం గెలవాలి అని ఇద్దరికి చాలా జిద్దు ఉంది, చాలా రచ్చలో ఆడుతున్నారు అందరూ. సో అనసూయ గారు ఇద్దరిని సపోర్ట్ చేస్తారు, కానీ ఒక స్టెప్ గర్ల్స్కి చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తారు.
అంటే స్టార్ మా వాళ్ళు ఇప్పటివరకు బిగ్ బాస్లోనే ఇలాంటి గేమ్స్ పెట్టారని తెలుసు అందరికీ, కానీ ఇప్పుడు బిగ్ బాస్ను మించి ఇందులో గేమ్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఏమో ఉంది వెరైటీ గేమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే కొంచెం నాన్ లోకల్ చాలా ఉన్నారు, తెలుగు తెలియకుండా ఉన్న అమ్మాయిలు కొంచెం చాలా ఉన్నారు. బాయ్స్ కంటే అందరికీ తెలుగు తెలుసు ఇక్కడ. సో అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కొంత అమ్మాయిలకి ఈ జనరల్ నాలెడ్జ్ అంటే తెలుగుకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగితే కొంచెం చెప్పడానికి కష్టం. అదన్నీ అకార్డింగ్ చూసుకుని వాళ్ళు గేమ్స్ ప్లానింగ్ చేస్తారు. వెరైటీగా ఉంటుంది గేమ్స్. మనకు తెలీదు ఇలాంటి వెరైటీ గేమ్స్ ప్లానింగ్ చేస్తారని. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. గేమ్స్ క్యూరియస్గా ఉంటాయి, ఏం ఇస్తారు ఇప్పుడు ఏమి ఇస్తారు ఆ క్యూరియాసిటీ మనకుంది. తర్వాత వెరైటీగా ఉంది గేమ్స్ అన్నాయి. బిగ్ బాస్ నుంచి మీకు ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా, లేక వచ్చినా మీరు వెళ్ళలేదా? లేదు, అలాంటి ఏం లేదు నాకు. ఇక్కడ ఎలా బిగ్ బాస్ ప్యాటర్న్ ఎలా ఉంది అని నాకు తెలీదు. కన్నడ నేను చూస్తాను, నాకు బిగ్ బాస్ అంటే ఇష్టమే, కన్నడ చూస్తాను. కానీ ఇక్కడ ఎలా ఉంది ప్యాటర్న్ ఎలా ఉంది నేను తెలీదు, చూడలేదు. అవునవును తెలుసు, కంటెస్టెంట్స్ అంతమందే ఉంటారు, మైక్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, తెలుసు, తగ్గట్టు ఉంటాయి. ఓకే చూడలేదు నేను. సో అలాంటివి వస్తే చూద్దాం, అప్పుడు మాట్లాడుకుంటామని. వెళ్తారా బిగ్ బాస్ ఆఫర్ వస్తే అది కండిషన్స్ ఏముంది చూసుకుని మాట్లాడుకోవాలి అంతే. సౌమ్య గారు ఓన్లీ ఈ టీవీ షోస్ ఇవే సీరియల్స్ ఇవే చేస్తారా, సినిమాలు కూడా చేస్తారా? సినిమా స్టార్టింగ్ నేను జబర్దస్త్ యాంకర్ అయినప్పుడు అప్పుడు కొన్ని సినిమాస్ వచ్చాయి, కానీ నాకే అంత క్యారెక్టర్ నచ్చలేదు. అంటే కొంచెం బోల్డ్గా అడిగారు, అంత బోల్డ్నెస్ నాతో లేదు కాబట్టి చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో మంచి ఏదైనా వస్తే 100% మంచి క్యారెక్టర్ నాకు సూట్ అయితే నేను చేస్తాను. జబర్దస్త్ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చేసారు, ఏం జరిగిందండి? లేదు, అగ్రిమెంట్ అయిపోయింది. నాకు 1 year అగ్రిమెంట్ పెట్టుకున్నారు, ఎగ్జాక్ట్లీ 1 year అగ్రిమెంట్ అయిపోయింది. తర్వాత వాళ్ళు కొంచెం కొత్త ఫేస్ను ట్రై చేస్తాము నెక్స్ట్ ఇయర్ అని చెప్పారు. ఓకే అన్నాను అంతే. అంటే మీరు తెలుగు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల నో అలా ఏం లేదు. వాళ్ళు తెలుగు నేర్పించుకోలేదు, అదలా ఏం లేదు. వాళ్ళకి అలాగే కావాలంట, అదేం ప్రాబ్లం లేదు. కొంచెం రేటింగ్ తగ్గింది, కొంచెం పెరిగించాలి, కొంచెం కొత్త ఫేస్ ట్రై చేసి చూద్దాము, తర్వాత మళ్ళీ వేరే షో ఇస్తారు మీకు అని చెప్పారు. ఓకే అని చెప్పాను అంతే. కానీ బిగినింగ్లో అయితే మీ తెలుగు అంటే మీరు ఏదైతే క్యూట్గా మాట్లాడారో దాంతోనే బాగా వైరల్ అయింది. అలా ఇక్కడ ఇప్పుడు ఈ షోలో ఏమన్నా అలా ప్లాన్ చేయబోతున్నారు? లేదు, ఈ షోలో కొంచెం మాట్లాడడానికి టైం ఉండలేదండి. అంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఓన్లీ 40 minutes మనకు టెలికాస్ట్ కాబట్టి మనం క్రియేటివిటీ చూపించడానికి ఎక్కువ మాట్లాడడానికి ఇక్కడ అవకాశం లేదు. అవకాశము అంటే అందరూ మాట్లాడుతున్నారు ఒకే టైంకి, అది ఓవర్లాప్ అయిపోతుంది, బాగుండదని నేను ఎక్కువ ఏమి ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే మాటలు ఇన్వాల్వ్ అవ్వలేదు. గేమ్స్ వచ్చినప్పుడు మనం గేమ్స్ నేను ఆడతాను, నేను కూర్చుంటాను అంతే. ఫన్నీగా మాట్లాడేది వస్తే దాంట్లో మీరే విన్ అవుతారని అనుకుంటారు? అలా ఏం లేదు. కానీ ఇక్కడే కొంతమంది ఎవరు సీరియస్గా తీసుకుంటారు, ఎవరు ఫన్నీగా ఎంజాయ్ చేస్తారు మనకు తెలీదు. ఎవరి మీద పంచులు వేసి వాళ్ళు నాకు పంచర్ చేస్తే నేనేం చేయాలి, ఇప్పుడే వచ్చావు నా మీద పంచు వేస్తావా అని చెప్తే అక్కడ అంటే నాకు వేరే బాండింగ్ ఉంది, అందరితో ఒక కమ్యూనికేషన్ ఉంది. తర్వాత అందరి క్యారెక్టర్ తెలిసిపోయింది. ఇక్కడ అందరూ నాకు అంత గొప్పగా తెలియదు, కొత్తగా చూస్తున్నాను, కొంతమంది నన్ను కొత్తగా చూస్తాను, వాళ్ళ పేరు కూడా కొత్తగా వింటున్నాను కాబట్టి నాకు అంత ఎక్కువ తెలీదు. వాళ్ళ గురించి ఏదైనా పంచ్ వేసి వాళ్ళు హర్ట్ అయితే బాగుండదు కాబట్టి చూసుకుంటున్నాను ఎవరి వీక్నెస్ ఏంటి, ప్లస్ పాయింట్ ఏంటి. సో వాళ్ళు గ్రిప్ చేసి దొరికినప్పుడు వాళ్ళ మీద నెక్స్ట్ ఏదో షో వచ్చినప్పుడు చేద్దామని. ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు, మా స్వతంత్ర టీవీ ఆడియన్స్? స్వతంత్ర టీమ్ ఆడియన్స్కి కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫన్ గేమ్ షో, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ యూ విల్ ఆల్సో ఎంజాయ్ అలాట్, ఆల్రెడీ యూ ఆర్ ఎంజాయింగ్ ఐ థింక్. సో ఇంకా మంచి గేమ్ షోని ఇవ్వాలి అని అనుకుంటున్నాము. మీరు అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి స్టార్ మాతో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.